వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేటర్లను తరిమి కొట్టండి, బడా కంపెనీల నుండి వ్యవసాయాన్ని కాపాడండి. రైతాంగ సమస్యలపై ఆందోళనకు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ పిలుపు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో కేరళలోని వాయనాడ్, హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన వరదల్లో మృతులైన వారికి సంతాపం తెలిపారు. నేడు దేశంలో రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి కొనసాగుతోందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దిశలో రైతాంగ విత్తనాలు, ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చులు పెరిగి రుణభారంతో కూరుకుపోతుందని, కనీస మద్దతు ధర చట్టం కూడా చేయకుండా పాలకులు రైతాంగాన్ని నిరంతరం మోసపుచ్చుతున్నారన్నారు. ఈ సమావేశం సంయుక్త కిచెన్ మార్చ్ ఇచ్చిన కిడ్స్ కార్పొరేట్స్ కార్యక్రమం, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యల, కౌలు రైతుల సమస్యలు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. పునరావాసానికి సంబంధించినటువంటి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ శ్రీకాకుళం చూసుకుంటే నాగావళి వంశధార దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి అనంతపురం వరకు వచ్చేసరికి అన్ని దేవా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయకుండా సగం సగంలో వదిలేసేయడం, కాలువలను పూర్తిగా ఇవ్వకపోవడం, చివరి అంటే లేదంటే కూడా నీళ్లు, ఐలాండ్కి కూడా నీళ్లు అందించినటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటన్నింటినీ కొన్ని తక్కువతోనే 1000 కోట్లు లేదా 2000 కోట్ల మంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయవచ్చు. కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనేటువంటి దాని రెండోది. మూడోది, శ్రీశైలానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వరద ముందు చాలా ఉంది. నిన్నగా మొన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చినటువంటి ముప్పు, ఆ డ్యాము దగ్గర 100 మీటర్ల లోతున గొయ్యి పడిపోవడం, ఒకవేళ కనుక గేట్ తెచ్చేసి ఆ నీరు అక్కడే పడిపోతే కనుక మొత్తం ప్రాజెక్టు అంతా కూడా కొట్టుకుపోయి ఈరోజు కేవలం కంటే ఇంకా ఎక్కువ నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అనేక శాస్త్రవేత్తలు వాళ్ళందరూ చెప్తున్నారు. కనుక దీనికి వీటన్నింటినీ పూర్తవుతాయంటే 200 కోట్ల రూపాయల నుంచి దీన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ 200 కోట్ల రూపాయలు కేటాయించి శ్రీశైలంలో ఉండేటువంటి ఆ ముక్కుని మొత్తం దాన్ని నుంచి బయటపడి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ప్రజల యొక్క వాళ్ళ సాగునీరు మొత్తం